హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఫామ్ ల్యాండ్ అనేది చూపించే ప్రయత్నం చేస్తానండి. బిగ్ మెగా ఫామ్ ల్యాండ్, ఇది 270 ఏకర్స్ మెగా ప్రాజెక్ట్ అండి. ఈ లొకేషన్ డీటెయిల్స్, దానికి కనెక్టివిటీ ఎలా ఉంది, రోడ్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఎలా ఉంది, సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, అన్నీ మీకు ఈ వీడియోలోనే క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ రూట్ మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇది మనకు ఓఆర్ఆర్ నుంచి అండి. ఓఆర్ఆర్ నుంచి మామిడిపల్లి దగ్గర నుంచి రైట్ తీసుకుంటామండి మన ప్రాజెక్ట్కి. మనకు ప్రాజెక్ట్లో ఉన్న హైలైట్స్ కూడా మీకు చూపిస్తాను. కనెక్టివిటీ ఎలా ఉంది కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ప్లానిటేషన్స్ అయిపోయాయండి. 130 ఏకర్స్లో phase 1 కింద డిప్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రతి ట్రీకి వాటర్ అందేటట్టు మెయింటెనెన్స్ కరెక్ట్గా చేస్తున్నారండి. మీకు రూట్ మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఓఆర్ఆర్ దాటిన తర్వాత మనకు మామిడిపల్లి దగ్గర మనకు రైట్ తీసుకుంటామండి. ఇది కొత్తగా వేసిన నాందేడ్ హైవే, ఎక్స్ప్రెస్ హైవేనండి. ఇది ఎక్స్ప్రెస్ హైవే అనమాట, 6 lanes ఎక్స్ప్రెస్ హైవే. మంచి ప్రైమ్ లొకేషన్లో మన ప్రాజెక్ట్ ఉంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి కంది అండి. మనకు కంది లెఫ్ట్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ టోల్ గేట్ దాటిన తర్వాత రైట్ సైడ్లో మనకు JN2 యూనివర్సిటీ అనేది ఉండటం జరిగిందండి. చూస్తున్నారు కదండి, JNTU దాటిన తర్వాత ఇక్కడ కొద్దిగా పిట్లం కన్నా ముందు లెఫ్ట్ తీసుకొని మనకు కంటి రూట్ వెళ్ళాలండి. ఇక్కడ నుంచి మనకు ఇదేనండి రైట్, లెఫ్ట్. ఇది కంటి విలేజ్, కంటి అనేది మండలం అండి. కంటి నుంచి మనకు భీమ్రా విలేజ్ ఉంటుందండి. 4 to 5 kilometers ఉంటుంది. పక్కనే వచ్చేసరికి మనకు గవర్నమెంట్ కాలేజ్ అండి. అది గవర్నమెంట్ కాలేజీ. మన సైన్ బోర్డు అవన్నీ క్లియర్గా మీకు చూపిస్తున్నానండి. ఇది వచ్చేసరికి భీమ్రా విలేజ్లోకి ఎంటర్ అయ్యాం. మన వెంచర్ రూట్ అండి. ఇది 40 feet రోడ్ అనమాట. ఇది వెంచర్లోకి 270 ఏకర్స్ మెగా ప్రాజెక్ట్లోకి మనం ఎంట్రీ అవుతున్నామండి. మనకు చూసారు కదండి, ప్లానిటేషన్స్ ఎలా అయినాయి ఏంటి అనేది మీకు మొత్తం క్లియర్గా ఈ వీడియోలోనే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసరికి చిన్న క్లబ్ హౌస్లా పెట్టారండి. ఇది మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లో మనకు ఈ ప్రాజెక్ట్ అనేది ఉండటం జరిగిందండి. ప్రైస్ డీటెయిల్స్ కానీ, దాని కనెక్టివిటీ కానీ, డెవలప్మెంట్స్ కానీ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన ప్రాజెక్ట్ నుంచి నిమ్స్ నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ప్రాజెక్టు కేవలం 30 kilometers డిస్టెన్స్లో మాత్రమే ఉందండి. మనకు బీదర్ 25 kilometers వస్తుందండి. మనకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఆల్రెడీ 130 ఏకర్స్లో ప్లానిటేషన్స్ అయిపోయినాయండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. తక్కువ బడ్జెట్లో మంచి, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఫ్యూచర్లో ఒక ఎసెట్గా అయితే ఇది మారే అవకాశాలు అయితే చాలా ఉన్నాయండి. దీని ద్వారా మనకు పార్షియల్ ఇన్కమ్ కూడా జనరేట్ చేస్తున్నారండి. ప్యాసివ్ ఇన్కమ్ లాగా ట్రీస్ నుంచి వచ్చే మనకు వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వాటి నుంచి వచ్చే ఇన్కమ్ కానీ, ఆఫ్టర్ 12 years మహాగని మెయింటెనెన్స్ చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్లో 50% కానీ అట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో కస్టమర్కి అన్ని రకాలుగా ఇన్కమ్ పరంగా కూడా ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ వేయటం జరిగిందండి. కేవలం ఈ ప్రాజెక్ట్ ఎజెండా లోయర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్స్కి తక్కువ బడ్జెట్లో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ప్లాట్ ఇవ్వటమేనండి. ప్లాట్ ప్రొవైడ్ చేయడానికే ఈ సదుద్దేశంతోనే ఈ వెంచర్ వేయటం జరిగిందండి. చూశారు కదా ఫ్రెండ్స్, దాని కనెక్టివిటీ కానీ ఎలా ఉంది. మనకు ఇక్కడ మీరు స్టైన్ అయినట్టు కూడా ఎక్కడా ఉండదండి. అంత రోడ్ ఎక్స్ప్రెస్ హైవే చాలా బాగుంటుంది. సరౌండింగ్స్ మనకు ఎలా ఉన్నాయి ఏంటి కూడా మీకు ఈ వీడియోలోనే క్లియర్గా చూపించానండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా మీకు క్వైరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తాను. ఇంకోటి ఏంటంటే, మనకు 270 ఏకర్స్ పక్కా క్లియర్ టైటిల్ అండి. పక్కా క్లియర్ టైటిల్, ఎటువంటి ఇష్యూస్ లేని మంచి ప్రాజెక్ట్ అండి. ఇది తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి బెటర్ అసెట్గా ఇది ఒక ఇది చెప్పుకోవచ్చండి.
ఫ్యూచర్లో మంచి ఎసెట్గా కూడా ఇది తయారవుతుందండి. మీకు చూస్తున్నారు కదండి, మంచి ప్రాజెక్ట్లో ఫ్లాట్ కొనండి, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కింద సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.